Hi, welcome to Global Cuisine Wow I'm Ruchi with me Chef Udvita. ఈ వీక్ మొత్తం మనం బ్యూటిఫుల్ ఇటాలియన్ క్లాసిక్స్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సింపుల్ రెసిపీసే కానీ ఒక చిన్న డిఫరెంట్ ట్విస్ట్ తోటి ఒక కంప్లీట్ డిఫరెంట్ ఫ్లేవర్ తోటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా మారిపోయే వంటకాలని జస్ట్ 10 వంటకాలతోటి ఒక కంట్రీ కల్చర్ని కలిసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. ప్రతిసారి మనం చికెన్ కట్లెట్స్ అనే కాన్సెప్ట్ని ప్రతి ఒక్క దేశంలో ఎక్కడొక్కడ కనిపిస్తూనే ఉంటుంది మనకి. కానీ ఈరోజు మనం తయారు చేసుకునే ఈ రెసిపీ పేరు చాలా వెరైటీగా ఉన్నా కూడాను ట్రెడిషనల్ చికెన్ కట్లెట్ స్టైల్ని తీసుకొచ్చేసి ఇంకా కొంచెం మనకి దొరికే ఇంగ్రీడియంట్స్ అండ్ మనకి నచ్చిన ఫ్లేవర్స్తో కాస్త మార్చుకుని ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ లాగా మార్చేసాను. సో ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ ఇటాలియన్ రెసిపీ నుంచి ఇన్స్పిరేషన్ తీసేసుకుని ఒక ఇంట్రెస్టింగ్ వంటకాన్ని తయారు చేసేసుకుందాము. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం చికెన్ సాల్తింబొక్క. సో మన చికెన్ సాల్తింబొక్కకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. పేరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ట్రెడిషనలీ రెసిపీ ఈ సాల్తింబొక్కలో యూజ్ చేస్తారు పాలకూరని. పాలకూర అండ్ చికెన్ కాంబినేషన్ తోటి కట్లెట్స్లా తయారు చేసేసుకుని సర్వ్ చేస్తుంటారు. కానీ నేను మాత్రం ఈరోజు ఇంకా కొంచెం డిఫరెంట్ టచ్ మై మ్యాజిక్ టచ్ని యాడ్ చేసేసాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. యూజ్ చేస్తున్నాను కాస్త బ్రెడ్ క్రమ్స్తో పాటు ఉడికించి పెట్టుకున్న ఆలు బంగాళదుంప అంటారు కదా అదే. దాంతోపాటు నేను చికెన్ పీసెస్ని ఆల్రెడీ బుజ్జిగా కట్ చేసి పెట్టేసుకున్నాను. కాస్త చికెన్ స్టాక్, మైదా, బ్రెడ్ యూస్ చేస్తున్నాను. పార్స్లీ కూడా, పార్మెజాన్ చీజ్ మై ఫేవరెట్ వేసుకుందాం. గార్లిక్, లెమన్, ఉల్లిపాయ అండ్ కాజన్ స్పైస్. దీంట్లో నేను పాలకూర బదులు ఇంకొక డిఫరెంట్ టచ్ని యాడ్ చేయబోతున్నాను అని అన్నాను కదా, అదేం లేదు. నేను ఇక్కడ బ్రాక్కలీని యూజ్ చేస్తున్నాను అనమాట. బ్రాక్కలీని మనం గ్రేట్ చేసుకుందాము. గ్రేట్ చేసుకుని కట్లెట్స్ తయారు చేసుకుందాము చికెన్తో సహా. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ గెట్ స్కేర్డ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను హోల్ బ్రాకలీని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఉప్పు నీళ్ళలో కాసేపు పెట్టేసుకున్నాను. సో పురుగులు అవేం రాకుండా కొంచెం జాగ్రత్త పడుతున్నట్టు అన్నమాట. సో ఫస్ట్ ఎక్సెస్ వాటర్ని తీసేద్దాం అండ్ ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాం. ఒక గ్రేటర్ తీసుకుందాం. తీసుకుని బ్రాకలీ నేను గ్రేట్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం గ్రేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి కలిసి అడుగు పెడదాం. ఓకే, గ్రేట్ చేసేసుకున్నాను. పక్కన పెట్టేసుకుందాం. ఇలాగే ఒక ఆలు ఉడికించిన పొటాటోస్ని కూడా గ్రేట్ చేసేసుకుంటున్నాను. సో ఈ మిక్స్చర్ మనకు కావాల్సిన ఈ సాల్తింబొక్కకి కావాల్సిన స్ట్రక్చర్ని టెక్స్చర్ని ఇస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో డన్. ఇలా గ్రేట్ చేసుకోవడంతో పొటాటోస్ గ్రేట్ చేసుకోవడంతో సమానంగా ఈవెన్గా స్మూత్ టిక్కాస్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ డన్. ఇప్పుడు మనం ఒక మిక్స్చర్ని తయారు చేసుకుందాము. ఈ టిక్కాస్కి ప్యాన్ని ఆల్రెడీ సూపర్ హాట్గా నేను తయారు చేసి పెట్టేసుకున్నాను. అందులో చికెన్ని కొంచెం కుక్ చేసుకుందాం. అన్నీ కలిపేసి కూడా చికెన్ని కుక్ చేయొచ్చు, కానీ కొంచెం పచ్చిగా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా సపరేట్గా కుక్ చేసి ఫుల్ ప్రూఫ్ టిక్కాస్ని తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ వేసుకుంటున్నాను చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు ఇంకా చిల్లీ ఫ్లేక్స్. టేక్ స్పూన్ చేసేసుకున్నా. ప్యాన్లో కాస్త ఆయిల్, ఫ్లేవర్ కోసం థైమ్ అండ్ చికెన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా కుక్ చేసుకోవడంతో 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, పర్ఫెక్ట్గా చికెన్ కుక్ అవుతుంది. అండ్ నెంబర్ 2, కుక్ అయిన చికెన్ కొంచెం సపరేట్గా పొడిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా టిక్కాలో ప్రతి ఒక్క బైట్లోనూ మనకి చికెన్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇందులో ఫ్లేవర్ కోసం నేను కాస్త సెలరీని కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తాను. సెలరీ పీసెస్ రెగ్యులర్ సెలరీ పీసెస్ కంటే కొంచెం పెద్దగా చాప్ చేస్తున్నాను. ఇలా చాప్ చేసుకోవడంతో
ఆ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉంటుంది, మరి ఓవర్ పవర్ చేయకుండా. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. ఇంకొక 2 minutes కుక్ అవుతే మన చికెన్ నెక్స్ట్ స్టెప్కి రెడీ అయిపోతుంది. సో ఒక 2 minutes చికెన్ని కుక్ చేసుకుందాం. ఆల్ రైట్, సో మన చికెన్ కూడా ఇక్కడ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మిక్స్చర్లో బ్రాకలీ, గ్రేట్ చేసుకున్న బ్రాకలీ అండ్ ఆలు మిక్స్చర్లో చికెన్ని యాడ్ చేసేద్దాము ఈ ఆయిల్స్తో సహా. దిస్ ఇస్ డన్. ఈ ప్యాన్లో బోల్డ్ అంత ఫ్లేవర్ ఉంది. సడన్గా అనిపిస్తుంది దీన్ని వేస్ట్ చేయొద్దు అని. ఒకవేళ వేరే ప్యాన్ యూస్ చేయాలి అంటే ఐ సజెస్ట్ దిస్ ప్యాన్. గ్రిల్ ప్యాన్ మంచి టిక్కాస్కి పర్ఫెక్ట్ క్రిస్పీ టెక్స్చర్ని యాడ్ చేస్తుంది. కానీ ప్యాన్లో ఉన్న ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయడం, ఆల్రెడీ బోల్డ్ అంత ఫ్లేవర్ ఉంది కాబట్టి దీన్ని ఇలాగే ఉంచేద్దాం. కొంచెం తక్కువ మంట మీద మెల్లగా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి అడుగు పెట్టేద్దాం. వేసుకుంటున్నాను కాస్త మైదా బైండింగ్ కోసం, బ్రెడ్ క్రమ్ వేసుకుందాం, పార్స్లీ కూడా సన్నగా తరిగేసుకుందాం. అది పెద్ద పెద్దగా ఉంటే గడ్డిలాగా తగులుతుంది. ఫైనల్లీ చాప్ దిస్ అప్. కొంచెం వేసుకున్నా కూడా ఫ్లేవర్ తెలుస్తుందో. ఓకే, సో దిస్ ఇస్ డన్. వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆనియన్స్ని చాప్ చేసుకుందాం. కొంచెం వేసేసుకున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా తరుక్కుందాము. జస్ట్ కొంచెం వేసుకుందాం సో దట్ ఫ్లేవర్స్ని ఓవర్ పవర్ చేయదు. సో నైస్ బిగ్ పీస్ అనమాట ఇది, గార్లిక్ పాడ్ పీస్ యాడ్ చేసేద్దాం. సరిపోతుంది. ఇంకా లెమన్ జెస్ట్, నిమ్మకాయ మీద ఉన్న తొక్క. ఐఎమ్ షూర్ నేను యూజ్ చేసే విధాన్ని మీరు చూసి నెక్స్ట్ టైం ఇళ్ళలో లెమన్ తొక్క ఏదైనా ఉంటే వేస్ట్ చేయరు, ఎక్కడొక్కడ వాడేయాలి అని అనిపిస్తుంది. పర్ఫెక్ట్. కొన్నిసార్లు నిమ్మకాయ రసం వేయాల్సిన అవసరం కూడా లేదు ఆ మంచి లెమనీ ఫ్లేవర్ కోసం. ఈ రెసిపీ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనం దీన్ని మిక్స్ చేసేసుకుందాం. టైం ఎక్స్ట్రా ఉంది, టైంలో ఉన్న ఆ లీవ్స్ తీసేస్తున్నాను నేను. ఇలా చేసేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. కొంచెం పొడిగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఈ కాజూన్ స్పైస్, ఇంకా కాస్త ఉప్పు అండ్ చీజ్. ఇడ్లీలో అన్నాం, చీజ్ వేసుకోకపోతే ఎలా? సో పార్మెజాన్ చీజ్ కొంచెం, బ్యూటిఫుల్ చంక్ ఆఫ్ పార్మెజాన్ కలిపేసుకుందాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా చేతితోటి కలిపేసుకుందాం. మనం బంగాళదుంపలో ఉన్న మాయిశ్చర్ని యూజ్ చేసుకుంటూ మనం దీని ఒక పర్ఫెక్ట్ కట్లెట్స్ లాగా మార్చుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసేస్తే ఫామ్ అయిపోతుంది పర్ఫెక్ట్ టిక్కాస్ లాగా. సో మిక్స్చర్ని నేను రెడీ చేసేసుకున్నాను. దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఇప్పుడు నేను ఇంకొక చిన్న పని చేయాలి, అదేంటో చూద్దాం. మనం బ్రెడ్ని కొంచెం హార్డ్ క్రస్ట్ బ్రెడ్ని యూజ్ చేస్తాను కాబట్టి తంటాలన్నమాట. కొంచెం డ్రై కూడా అయింది కాబట్టి ఎక్కువసేపు బయట పెట్టాను కాబట్టి. ఆల్ రైట్, సో బ్రెడ్ని కూడా నేను కట్ చేసేసుకున్నాను. ఈ ప్యాన్లో లైట్గా నేను టోస్ట్ చేసేసుకుంటాను సో దట్ టిక్కాస్ని బ్రెడ్తో పాటు సర్వ్ చేస్తే ఇట్ బిక్ జస్ట్ కంప్లీట్. ఓకే, సాల్తిం బొక్క చూడడానికి ఒక
కంప్లీట్ డిఫరెంట్ రెసిపీలా కనిపించినా కూడాను అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక బ్యూటిఫుల్ రెసిపీని ఈరోజు నేను మీకు తయారు చేసి చూపిస్తాను. ఓకే, సో క్రిస్పీగా 2 వైపులా అయిపోయింది. దిస్ ఇస్ డన్. మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇదే ప్యాన్లో ఇంకా కాస్త ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే ఆలివ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ డన్. మనం టిక్కా ప్రొసీజర్ని స్టార్ట్ చేసేసుకుందాం. కావాలి అంటే ఇంకా కొంచెం మాయిశ్చర్ కావాలి అంటే వాటర్ బదులు ఇలా ఒక చికెన్ స్టాక్ని పక్కన పెట్టేసుకుని కొంచెం లైట్గా తడిపి మనం ఈ టిక్కాస్ని తయారు చేసుకోవచ్చు, కట్లెట్స్ని తయారు చేసుకోవచ్చు. కానీ నేను ఇలా డ్రైగానే పర్ఫెక్ట్ కట్లెట్స్లా మార్చేస్తాను. ఇలాగే మిగతావన్నీ కూడా ఫామ్ చేసుకుని నెక్స్ట్ స్టెప్లో కడుపు పెడతాం. ఎస్, ఇలా 2 వైపులా క్రిస్పీగా మనం దీన్ని మార్చుకుందాం. స్పూన్ హెల్ప్ తీసుకుంటాము. ఇందులో మనం చూస్తూ బోల్డ్ అంత ఫ్రెష్నెస్ని ఫ్లేవర్ని యాడ్ చేసుకున్నాము. బ్రాకలీని గ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా సపరేట్ కుకింగ్ టైం అంటూ బ్లాంచింగ్ అంటూ బాయిలింగ్ అంటూ ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెడరీ ఫ్లేవర్ కూడాను, దాంతోపాటు లైట్గా ఈ థైమ్ ఫ్లేవర్, ఇట్స్ జస్ట్ గోయింగ్ టు టేస్ట్ పర్ఫెక్ట్. పొటాటో ఫ్లేవర్స్ని, చికెన్ ఫ్లేవర్స్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. బేసిక్ ఎటువంటి వంకలు పెట్టిన వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్కి వంకలు పెట్టినా కూడా వీటిని మాత్రం ఎవరైనా ఇష్టపడుతుంటారు. క్లాసిక్ లవ్ని తీసుకొచ్చేసి కొంచెం వెరైటీ కాంబినేషన్ తోటి తయారు చేసుకున్న ఈ సాల్తీం బొక్కాని డైరెక్ట్గా ప్రజెంటేషన్ చేసేద్దాం. ఎలా చేయాలి? ఆల్రెడీ బ్రెడ్ని టోస్ట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి బ్రెడ్తో పాటు ఈ యమ్మీ కట్లెట్స్ని సర్వ్ చేసేసి ఒక మంచి ప్రజెంటేషన్తో మిమ్మల్ని కలుస్తాను. ప్రజెంటేషన్ తర్వాత కలిసేద్దాం. సింపుల్ చికెన్ కట్లెట్స్ని కాస్త బ్రాకలీ అండ్ ఆలూతో జోడించి ఒక డిఫరెంట్ కాంబినేషన్ తయారు చేసుకున్నాం. ఎటువంటి హెవీ స్పైసెస్ అంటూ యూజ్ చేయకుండా సింపుల్గా మన థైమ్ ఫ్లేవర్ తోటి ఒక సింపుల్ యమ్మీ కట్లెట్ని తయారు చేసుకున్నాను. బోల్డ్ అండ్ చాలా సింపుల్ చెప్పాను, ఎందుకంటే నిజంగానే సింపుల్గా ఉంటుంది. ఒక కంప్లీట్ మీల్గా సర్వ్ చేసుకోవడానికి మనం ఒక బ్యూటిఫుల్ టోస్టెడ్ బ్రెడ్ తోటి కలిపి సర్వ్ చేసుకున్న ఈ రెసిపీ సాల్తీం బొక్కాని ఎవరైనా కూడా ఇష్టపడతారు, పేరుతో సహా. ఇంకొక పాస్తా వెరైటీని, స్టఫ్డ్ పాస్తా వెరైటీని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం కదా. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్రీమీ అండ్ చీజీగా ఉంటుంది. యూస్ చేసే పాస్తా షీట్ని లజానియా షీట్ అని అంటూ ఉంటారు. అండ్ దీంట్లో మనం ఒక వండర్ఫుల్ స్టఫ్ని తయారు చేసుకుని ఒక పెద్ద ఫ్యాన్సీ రెస్టారెంట్, పెద్ద ఫ్యాన్సీ ఇటాలియన్ రెస్టారెంట్లో ఉన్నట్టుగా మనం సర్వ్ చేద్దాము. యూ విల్ లవ్ ఇట్. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం క్యానెల్లోని. ఆల్ రైట్, సో ఇప్పుడు నేను బెల్ పెప్పర్స్ని ఫస్ట్ చాప్ చేసేసుకుంటాను. ఈ రెసిపీలో ఉన్న ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే మెజాన్ ప్లా, అంటే ఈ ప్రిపరేషన్స్ అని బాగా చేసేసి పెట్టేసుకుంటే చాలా తొందరగా ఈ వంటకం అయిపోతుంది. చూడడానికి చాలా కాంప్లికేటెడ్గా కనిపించినా కూడా నిజం చెప్పాలి అంటే ఇటాలియన్ వంటకాలు అన్నీ కూడాను చాలా క్విక్గా అయిపోతాయి, తక్కువ మినిమం అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ సూపర్ యమ్మీ రెసిపీస్. ఓకే, సో రెడ్ బెల్ పెప్పర్స్ని నేను చాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు మష్రూమ్స్ని కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం స్టఫింగ్కి వీలుగా ఉండేటట్టుగా we will chop it one more time. ఇక్కడ కూడాను. సో ఈ క్యానోలిని వర్షన్ని నేను నాన్ వెజిటేరియన్ వర్షన్లో తయారు చేసుకుంటున్నాను. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఏం చెప్పట్లేదు, డైరెక్ట్గా వెజిటబుల్ కటింగ్ చూపించేస్తున్నాను కదా. ఇప్పుడు చెప్తాను ఏమేమి వెజిటబుల్స్ కావాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది. ఇక్కడ రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ మష్రూమ్స్ని ఆల్రెడీ చాప్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ దీని లజానియా పాస్తా షీట్స్ అని అంటారని మనకు తెలిసిన విషయమే కదా. ఇలా బుజ్జిగా హ్యాండ్ కర్చీఫ్స్ లాగా ఉన్నాయి. దీన్ని ఆల్రెడీ బాయిల్ చేసేసి కాస్త ఆయిల్తో బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఇలా స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఇక్కడ నేను యూస్ చేస్తాను కాస్త క్రీమ్, కొంచెం బటర్, వెల్లుల్లిపాయలు, పార్మెజాన్ చీజ్, ఎగ్ అండ్ సాసేజెస్, చికెన్ సాసేజెస్ని యూస్ చేస్తున్నాను. మీట్ అవాయిడ్ చేయాలి అంటే మీట్ అవాయిడ్ కూడా చేయొచ్చు, నేను మాత్రం చికెన్ వర్షన్ తయారు చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ప్యాన్లో కాస్త ఆయిల్ని యాడ్ చేద్దాము.
ఇందులో నేను వేసేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలని. దంచేసి వేసేసుకుందామా. సో క్రష్డ్ గార్లిక్. బటర్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. అండ్ ఈ వెజీ మిక్స్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇందులో నేను వేసుకుంటున్నాను సెలరీని. సెలరీ ఈసారి లీవ్స్తో సహా మనం యాడ్ చేసుకుందాము. One more chop. ఇందులో ఇప్పుడు సాసేజెస్ని చాప్ చేసేసి యాడ్ చేసుకున్నాము. కావాలి అంటే ఇంకా బుజ్జిబుజ్జిగా కావాలి అంటే 1 more cut ఇవ్వచ్చు. బట్ దిస్ లుక్స్ ఫైన్ టు మీ. ఇలాగే నేను చాప్ చేసేసుకుంటున్నాను. కావాలి అంటే క్రష్ కూడా చేయొచ్చు. స్ట్రక్చర్ అనేది మన ఇష్టం. స్టఫింగ్కి వీలుగా ఉండాలి అంతే. సాసేజెస్ యాడ్ చేస్తున్నాను. ఇలాగా టాస్ చేసుకున్నాము. అండ్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఎగ్. లెట్ మీ టేక్ అ విస్క్. ఇలా సమానంగా కలిసిపోతుంది అండ్ పర్ఫెక్ట్గా కుక్ కూడా అవుతుంది. ఎప్పుడైనా కూడా ఎగ్ ఇలా యూజ్ చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్ వేయక ముందే కావాల్సిన ఉప్పు, మిరియాల పొడి, స్పైసెస్ అని యాడ్ చేసేసుకోవాలి. లేకపోతే ఎగ్ పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం పొడి పొడిగా సపరేట్ అయిపోయిన తర్వాత కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. మధ్యలో వేసుకుంటే ఒకటే సైడ్లో స్టిక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫ్లేవర్ సమానంగా డిస్ట్రిబ్యూట్ కాదు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ లెక్కను మర్చిపోకండి. ఓకే, నేను పొడి పొడిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఉప్పు, కాస్త సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్, కాస్త చిల్లీ ఫ్లేక్స్ కూడా. Let me mix this up now. ఇంకా ఒక 5 minutes కుక్ చేసుకుందాము. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగు పెడదాం. ఆల్ రైట్, సో ఎస్, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిన మిక్స్చర్ ఆల్మోస్ట్ ఆల్రెడీ అయిపోయింది. ఇందులో వేసుకుంటున్నాను కాస్త క్రీమ్ అండ్ పార్మెజాన్ చీజ్. ఇందులో మనం గ్రేట్ చేసేసుకున్నాము డైరెక్ట్గానే. ఓహ్, సో బ్యూటిఫుల్. ఇలాగా మనం కలిపేసుకున్నాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ప్యాన్కున్న వేడి సరిపోతుంది. అండ్ ఈ క్యాన్లోని పాస్తాకి కావాల్సిన షేప్ని ఇప్పుడు మనం తయారు చేసుకుందాము. పని అయిపోయింది. ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న ఈ పాస్తా షీట్ని కొంచెం కట్ చేసుకుంటున్నాను ఇలా. ఈ షీట్స్ని ఒకవేళ ఇలా డ్యామేజ్ అయితే కూడా కట్ చేసేసుకుందాం.
దీన్ని స్టఫ్ చేసుకోండి. స్పూన్, ఇలా స్టఫ్ చేసుకున్న పాస్తా షీట్ని దీని మీద ఇంకా కొంచెం బొలనీస్, మనం తయారు చేసుకునే బొలనీస్ సాస్ తోటి, అంటే కొంచెం టొమాటోస్ అండ్ మీట్ ఫ్లేవర్ని యాడ్ చేసుకుని పైనుంచి కూడా డ్రిజిల్ చేయొచ్చు. లేకపోతే సింపుల్గా ఇలా సర్వ్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. టమాటో సాస్ అంటే మనం టమాటో కూరలు ఇళ్ళలో తయారు చేసుకుంటాం కదా, దాన్ని కొంచెం గ్రైండ్ చేసి ఇంకా కొంచెం ఈ ఇటాలియన్ హర్బ్స్ అవన్నీ యాడ్ చేస్తే కూడా సూపర్గా ఉంటుంది. కానీ ఇలా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ అండ్ దిస్ as well. ఇంకా సర్వ్ చేసేటప్పుడు పైన నుంచి ఒక డ్రిజిల్ ఆఫ్ పార్మెజాన్ చీజ్ వేసుకుంటే కూడా ఓహ్, టేస్ట్ లైక్ హెవెన్. దట్స్ ఆల్. ఈ స్టఫ్ కొంచెం ఎక్కువగా మిగిలిపోతే వెరైటీ ఆఫ్ డిఫరెంట్ రెసిపీస్లో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఆల్ రైట్, ఇంకేం లేదు చెప్పడానికి. క్యూట్ లిటిల్ క్యానోలిని పాస్తాస్ని రోల్ చేసి పెట్టేసుకున్నాం. ఇంకా డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. చికెన్ కట్లెట్స్ లా కనిపించినా కూడాను మన ఇటాలియన్ సాల్తెంబోక్క వెరైటీ పేరు ఉంది కదా, రెసిపీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాంతో పాటు రెగ్యులర్ పాస్తానే, రెగ్యులర్ మిక్స్చరే కానీ కొంచెం డిఫరెంట్గా సర్వ్ చేసుకున్నాం. ఆల్ రైట్, సో ఈ రోజు తయారు చేసుకున్న 2 రెసిపీస్ రెగ్యులర్గానే ఉంటాయి కానీ కొంచెం డిఫరెంట్గా. ఈ వీక్ మొత్తం ఇటాలియన్ రెసిపీస్ అన్నీ ఇలాగే ఉంటాయి ఇంచుమించు. కొన్నిసార్లు క్లాసిక్స్, కొన్నిసార్లు వెరైటీస్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకో 2 ఇటాలియన్ క్లాసిక్స్తో నేను రెడీగా ఉంటాను ఇక్కడే గ్లోబల్ కుజిన్ వావే రుచిలో.